వదిలేము. హరే కృష్ణ, అందరికీ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన శిక్షా గురువులైన రేఖకి అనేక ప్రణామాలు. చాలా ధన్యవాదాలు మాతాజీ, మమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు. నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే రామాయణం గురించి అనమాట. అది పాట రూపంలో రాసి రాముడిని కీర్తిస్తూ రాశారు. ఒక మహాభక్తుడు అనమాట. ఆయన శ్రీరామచంద్ర ప్రభు మహాభక్తుడు. ఆయన పేరు వాస్తాస్ గారు. ఇప్పుడు మనకు ఒంటిమిట్టలో కళ్యాణం అవన్నీ జరుగుతున్నాయి కదా. ఆ ఆలయము బాగా జీర్ణమైనప్పుడు అది పునరుద్ధరించడానికి ఎంతో శ్రమ తీసుకొని ఆయన చేశారనమాట. సో మనకు ఎప్పుడు వింటూనే ఉంటాం కదా, భగవంతుడి గురించి తెలుసుకోవటము ఎంత ఇంపార్టెంటో భగవంతుడి యొక్క భక్తుల గురించి కూడా తెలుసుకోవటము అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుడి భక్తుల యొక్క వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో ఎప్పుడు భగవంతుడే ఉంటాడు కాబట్టి. అందుకని ఈరోజు మనం ఈ వాస్తాస్ గారి గురించి కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని తర్వాత ఇంకా ఆయన రచించినటువంటి ఆ కీర్తనని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. రామాయణం అంటే అందరికీ తెలిసిన విషయమే కాబట్టి, అంటే స్టోరీ రూపంగా అందరికీ తెలిసే ఉంటుంది కదా మాతాజీ. సో నేను చెప్పటం అనేది అర్థం కాకుండా ఉండదు. నేనేమన్నా కొన్ని పాయింట్లు మిస్ అయితే మీరు కూడా చక్కగా మైక్ ఆన్ చేసుకొని అందరం ఒకరికొకరు డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, ఇంకా చెప్పబోయే ముందు ఒకసారి నేను గురు ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనకారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అబద్ధేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే. ఈయన వాస్తాస్ గారి గురించి కొంచెం తెలుసుకున్నాము. ఈయన దీక్ష తీసుకున్న తర్వాత వాస్తాస్ గారు అనే పేరు. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు సుబ్బారావు గారు. ఇంటి పేరు వచ్చేసి వావికొలను. ఈయన 1863లో జన్మించారు. 1936లో పరమపదించారు. ఈయన శ్రీ రామ భక్తుడు. ఆయన ఏంటంటే ఈయనకి ఆయనకి రామభక్తుడు. అందులో ఈ రామాయణం అనేది 108 సార్లు పారాయణ చేసి దాని పద్య రూపంలో కూడా ఈయన రచించారనమాట. అందుకే ఈయనని ఆంధ్ర వాల్మీకి అని కూడా ప్రసిద్ధి చెందారు ఈయన. అంతేకాకుండా ఈయన ఏంటంటే మందర రామాయణం ఇలాంటివన్నీ కూడా రచించారు. తర్వాత మన కళ్యాణం కూడా టీవీలో అందరూ చూసే ఉంటారు. ఒంటిమిట్టలో శ్రీరామనవమి రోజు కాకుండా పౌర్ణమికి ముందు రోజు అలా చేస్తారు. నిన్నేమో పుష్పాభిషేకం చేస్తారు. సో ఆ రామాలయము ఎప్పటిదో అనాదిది. అక్కడ సీత రామ లక్ష్మణ ఉంటారు కానీ హనుమాన్ ఉండరు. ఎందుకు ఉండరు అంటే హనుమాన్ని కలవక ముందు ఆ ఏరియాలో వాళ్ళని వెళ్ళున్నారట. అందువల్ల అక్కడ ఆ 3 విగ్రహాలే ఉంటాయి. అలాంటి ఆలయము బాగా జీర్ణమైపోయింది అనమాట. శిథిలావస్థలో ఉన్నప్పుడు ఈ మహానుభావుడు అది పునరుద్ధరించడానికి ఎంతో శ్రమపడ్డారు. మనకు ఈయన జీవిత చరిత్ర చూస్తుంటే మనకు ప్రభుపాద గారి కొన్ని ఆయన ఎలా చేశారో ఈయన కూడా అలే చేస్తున్నారు అనమాట. ఎట్లా అంటే ఆయన మంచి ఉద్యోగం అది కూడా రిజైన్ చేసేసి
ఆ ఒంటిమిట్టలో ఆలయంలో ఉంటూ ధ్యానం చేసుకుంటూ ఆయన దగ్గర ఒక టెంక చిప్ప ఉండేదట. అది భిక్షాటం టైంలో వెళ్ళి దానిలో నిండినంత వరకే ఆహారం తీసుకోవటం, ఆ కొండ మీద కూర్చుని ధ్యానం చేసుకోవటం, ఇంతే చేసేవారట. ఆ తర్వాత ఆలయ పునరుద్ధరణ కోసము అందరి దగ్గర విరాళాలు వసూలు చేసి చక్కగా ఆలయం నిర్మించారు. ఆ సందర్భాల్లో మనం ఇప్పుడు ఒక సామెత వింటాం కదా, చెరువు బాగా నిండినప్పుడు కప్పలు 10,000 చేరని. సో అప్పుడు కొంతమంది సభ్యులు చేరారు. వాళ్ళలో కొంతమంది కొంచెం స్వార్థమో ఏమో తెలియదు, ఈయనని అక్కడి నుండి పంపించేశారనమాట. ఆయన ఎంత తటస్థంగా ఉన్నారంటే మనకు భగవద్గీతలో ఆ, ఒక భక్తుడి లక్షణాలు కానీ ఉదాసీనతగా వాళ్ళు ద్వంద్వాల్ని ఎలా ఎదుర్కొని ఉంటారు అనే దానికి ఉదాహరణగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ పొగిడినప్పుడు ఆయన ఒక గ్రేట్ గా గొప్పగా ఆనందంగా గర్వంగా లేరు. అలా వాళ్ళు ఆయనను వెళ్ళిపోమన్నప్పుడు ఆయన బాధపడలేదు. చక్కగా ఆయన ఆంగలకూదుడు అని ఒక గ్రామం ఉంది, అక్కడికి వచ్చి ఆయన మళ్ళా ఆశ్రమం నిర్మించుకొని శిష్యులు అట్లా అంతా ఉన్నారనమాట. అంతటి మహానుభావుడు. ఆ తర్వాత మిత భోజనము, ధ్యానము ఇలాంటి లక్షణాలు ఉన్న ఆయన అనమాట. ఆ తర్వాత ఇప్పుడు నాకు ఈ బుక్ ఎందుకు నా దగ్గర దాకా వచ్చిందంటే, మా ఊర్లో లక్ష్మ గారని ఉండేవారు అనమాట. ఆవిడ వచ్చేసి ఈయన శిష్యురాలు. సో ఆమెట ఈ నుతిత్రయం బుక్ అనేది మా అమ్మమ్మకి, అమ్మకి, మా అత్తగారికి వీళ్ళకి ఇవ్వటంతో వాళ్ళు కూడా అవన్నీ కూడా ఆమె తరంగాలు నేర్పేది అందరికీ కూడాను. కృష్ణుడి మీద తరంగాలు ఉన్నాయి కదా, అవి తర్వాత రామాయణము, భాగవతం అన్ని చెప్తూ ఉండేవారు అనమాట. ఆమె కూడా మంచి డివోటీ. సో నేను మొన్న మధ్య మా అత్తయ్య గారు సర్తూ ఉంటేను ఈ బుక్ బయటపడింది. సరే శ్రీరామనవమి వస్తుంది కదా అని ఒకసారి చదువుతూ మాతాజీకి కూడా చెప్తే, సరే అమ్మా నువ్వు కూడా క్లాస్లో చెప్పడానికి ట్రై చేయన్నారు. సో మాతాజీ ప్రోత్సాహంతో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. తప్పుడేమంటే భగవంతుడు, గురువు గారు మీ అందరికీ క్షమించాలి. ఇది చెప్పుకోవటానికి తెలియదు. ఇది పాట రూపంగా ఉంటుంది, గొంతు బాగుంది మరి పాడితే బాగుంటుంది. శ్రీమద్రవికుల దీపక రామ, శ్రిత జన కల్పక సీతారామ, రాక్షస కుల బల శిక్షక రామ, భక్తావన సువిచక్షణ రామ, మాయాతీత గుణాంచిత రామ, సత్వైక గుణాధిష్ఠిత రామ, యక్షేశ్వరహిత పూజిత రామ, करधृत धर्म विराजित राम, नरसुरवर दत्ताभय राम, भाषातीत गुणोज्ज्वल राम, धृत मानव रूपांचित राम, नत विधि चक्रो माधव राम, कौसल्यावर नंदन राम, दशरथ तोषण कारण राम, घोरसुर योषांतक राम, कौशिकलक्षिलशिर राम, विश्वामित्र सवावन राम, मारीचीस्मय वारक राम, चैतन्यदपटुपद कनक राम, गौतम हृदयानंदन राम, जनक तपफल रूपक राम, खंडित भक्त शरानन राम, श्रोणीतनया संगत राम, निर्जित भार्गव कुलमणि राम, साकेतपुरी भूषण राम, सीता हृत्पंजर सुत राम, राम राम श्री राम राम, రామ రామ జయ సీతారామ. ఇది పాట రూపంలో ఉంది. ఇదంతా బాలకాండ అయిపోయినట్టు ఈ పాటతో. దీన్ని మనం నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే, శ్రీమద్ ద్రవికుల దీపక రామ అంటే శ్రేష్టమైనటువంటి సూర్యవంశానికి దీపం లాంటి వాడవైన ఓ రామ అని స్తుతిస్తున్నారు. శ్రిత జన కల్పక సీతారామ, తనను ఆశ్రయించిన భక్తుల పాలిట కల్పవృక్షం లాంటి సీతారామ అంటున్నారు. ఇప్పుడు మనకి కల్పవృక్షము అంటే ఒకసారి మాతాజీస్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, వైకుంఠ వర్ణనలో కల్పవృక్షము అది ఎలా పనిచేస్తుంది మాతాజీ?
ఏది కోరితే అది కోరికలు తీరుస్తుంది మాతాజీ. హరే కృష్ణ. ఏది అడిగితే అది ఇస్తుంది, కోరికలు తీరుస్తుంది. అది ఎప్పుడు పూర్ణమే అనమాట. ఒకటి తీసే ఆ ప్లేస్ లో సేమ్ది మళ్ళా వస్తూ ఉంటుంది. అట్లనే ఎప్పుడైతే ఈ భక్తులు ఆశ్రయించినప్పుడు శ్రీరామచంద్ర ప్రభు కల్పవృక్షం లాంటి వాడనమాట. ఏది కావాలో అది ఇస్తారు, మనకి ఏది మంచిదో అది ఇస్తారు, ధర్మపరమైనవన్నీ కూడా తీర్చే కల్పవృక్షం లాంటి వాడు అని చెప్తున్నారు. రాక్షస కుల బల శిక్షక రామ, రాక్షస వంశాల బలాన్ని అణిచివేసే ఓ రామ అంటున్నారు. మనకి ఇది చదవగానే భగవద్గీత శ్లోకం గుర్తొస్తుంది. ఎవరైనా చెప్తారా మాతాజీ? పవిత్రానాయ పవిత్రానాయ సాధూనా వినాశాయ చతుర్స్థాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు ఈ రాక్షస వంశ బలాన్ని అణిచివేసే రామ. ఎందుకు ఇప్పుడు ఈ పరిత్రాణ సాధన అంటే, ఆయన ఎవరైతే భూలోకంలో భక్తులు జనులు ఉన్నారు వాళ్ళందరూ ఆయన చూడాలి అని తహతలాడుతూ తపస్సు చేస్తూ ఉన్నారు అరణ్యాలలో గాని అంతా. అందువల్ల వాళ్ళకి దర్శనం ఇవ్వటం కోసంగా వచ్చారు. అంతేగాని రాక్షసుల్ని సంహరించాలి, వాళ్ళ యొక్క బలాన్ని అణిచేయాలి అంటే ఆయన అక్కడ ఉండే చేయగలుగుతారు. కానీ ఆయన భక్తుల కోసం భూలోకానికి వచ్చి ఆ రాక్షసుల వంశాన్ని, వాళ్ళ బలాన్ని అంతటిని కూడా అణిచివేశారు అని ఇక్కడ ఆయన చెప్తున్నారట. రాక్షస వంశ బలాన్ని అణిచివేసే ఓ రామ, భక్తావన సువిచక్షణ రామ, భక్తులను రక్షించడంలో ఎంతో నేర్పరమైన ఓ రామ అంటున్నారు. భక్తులు రక్షించాలంటే ఆయనకి ఎంతో నేర్పు ఉన్నదట, మామూలుగా రక్షించడం కాదు. నాకు ఇది చదవగానే మనకెప్పుడు ఆ కృష్ణయ్య లీలలే గుర్తొస్తాయి. ఏంటంటే ద్రౌపది కూడా ఆ సభలో ఆమె వస్త్రాలు దుశ్శాసనుడు లాగేస్తున్నప్పుడు వెంటనే కృష్ణయ్యని ఆమె వేడుకుంది, నన్ను రక్షించిన ఆయన అని. అప్పుడు ఆయనగా వచ్చి ఏమి రక్షించలేదు, ఆయన అక్కడ కూడా లేడు, అయినా కూడా ఆమెకు వస్త్రాలు అనేవి అట్లా వస్తూ ఆమె యొక్క మానాన్ని కాపాడారనమాట. అట్లా అంత నేర్పు అనమాట ఆ భక్తుల్ని రక్షించటంలో ఆయనకి. అట్లనే ఇంకా ఏ భక్తుడి కథలో చూసుకున్నా ఆ భక్తుల్ని రక్షించడంలో ఎంతో నేర్పరిగా ఉన్నారు. అట్లనే ఇప్పుడు సుగ్రీవుడు వచ్చేసి ధర్మంగా ఉన్నారు, అన్న ధర్మంగా లేరు. కానీ సుగ్రీవుణ్ణి ఎంత నేర్పుగా ఆయన రక్షించారు అంటే వాళ్ళని సంహరించడం ఎలా చేశారు, ఎంతో నేర్పుగా చేశారనమాట. తత మాయాతీత గుణాంచిత రామ అంటే మాయకు అతీతమైన దివ్య గుణాలతో ప్రకాశించే ఓ రామ అంటున్నారు. అసలు మాయను సృష్టించిందే భగవంతుడు కదా. మహామాయ గాని యోగమాయ గాని ఈ సృష్టి అంతా ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయన. అలాంటిది ఆయనకి మాయ అనేది ఏం చేస్తుంది? అందుకని మాయకు అతీతమైన దివ్య గుణాలతో ప్రకాశించే రామ అని. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆయన మనిషిగా వచ్చారు కాబట్టి మనుషుల మానవుడికి లాగే ఈ మాయకి లోనయ్యాడా అనుకోకర్లేదు. ఎందుకంటే ఆ మాయకు లోనవ్వకుండా ఆయన గుణాలు ప్రకాశింపజేసుకున్నారనమాట. ఆయన తండ్రి దగ్గర ఎలా ఉండాలి, ఎలాంటి గుణాలతో, భార్య దగ్గర ఎలాంటి గుణాలతో, ఈ గుణాలన్నీ కూడా ఆయన ప్రవర్తనతో ప్రకాశింపజేసుకున్నారు అన్నమాట. తర్వాత సత్వైక గుణాధిష్ఠిత రామ, ఇక్కడ గుణాల గురించి చెప్తున్నారు. మాతాజీ మీరు మనకి అనేక సార్లు మన మాతాజీ చెప్తారు ఈ గుణాల గురించి, అధిపతుల గురించి. కొంచెం చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీలు, గుణాల గురించి, త్రిగుణాల గురించి చెప్పండి. మీ పార్టిసిపేషన్. సత్వగుణము, రజోగుణము, సత్వగుణము, రజోగుణము, తమోగుణం. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. ఈ గుణాలకి అధిపతులు ఉన్నారు కదా. రజోగుణానికి బ్రహ్మదేవుడు మాతాజీ. అదే. తమో గుణానికి శివుడు మాతాజీ. ఇక్కడ సత్వగుణానికి ఎవరు? విష్ణు. విష్ణుమూర్తి. అట్లా
ఈయన అట్లానే ఆయన్ని పొగుడుతున్నారు అన్నమాట. సత్వగుణ అధిపతి అయిన ఓ రామ అని పొగుడుతున్నారు. యక్షేశ్వర హిత పూజిత రామ, కుబేరుడు మొదలైన వారిచే పూజించబడే వాడవైన ఓ రామ అని. ఇప్పుడు మనకు ఎవరైనా దేవాదేవుడైన భగవంతుణ్ణి పూజించాల్సిందే. ఆ పూజించే వారిలో మనం ఈ మధ్య భాగవతంలో చూసాము, శివుడు రుద్రగీతం చేశారు. ఆ తర్వాత అందరికి కూడా విష్ణు ఆరాధన చేయమని చెప్పారు. ఆ వాళ్ళు పూజించారు. అట్లనే కుబేరుడు, శివుడు కూడా మొదలైన అందరూ కూడా మిమ్మల్ని పూజిస్తున్నారు ఓ రామ అని. కరధృత ధర్మ విరాజిత రామ, చేతిలో విల్లు పట్టి ధర్మాన్ని నిలబెడుతూ ప్రకాశించే ఓ రామ. అంతే కదా, ఇవి ఇక్కడ భూమి మీదకి వచ్చింది ఎందుకు? ఆయన ధర్మాన్ని నిలబెట్టడం కోసమే. అధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆయన యొక్క విల్లుతో అందరినీ కూడా సంహరిస్తున్నారు. అట్లా అంతే, ఆయన చేతిలో ఆ విల్లే కాకుండా ధర్మం అనే ఒక విల్లు కూడా ఉంది. ఆ ధర్మాన్నితో అందరినీ కూడా ఆయన ధర్మం పాటిస్తూ అందరి చేత ధర్మం పాటించేటట్లుగా చేస్తూ ఉన్నారు అన్నమాట. అందుకని చేతిలో ఉల్లి పట్టి ధర్మాన్ని నిలబెడుతూ ప్రకాశించే ఓ రామ. నరసుర వర దత్తాభయ రామ, నరులకు సురులకు గొప్ప అభయాన్నిచ్చే ఓ రామ అంటున్నారు. ఇప్పుడు మనకు సురులంటే దేవతలకు అభయాన్ని ఏమని ఇచ్చారు? రాముడు రావటానికి కారణం ఏంటి? ఈ రావణాసురుడు, రాక్షసులు వీళ్ళందరూ ఈ రావణాసుడు దేవతాలోకానికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి కుబేరుడి యొక్క ఆ పుష్పక విమానాన్ని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దేవతలందరినీ కూడా దేవలోకం నుండి వెళ్ళగొట్టేశారు. వాళ్ళు చెట్టుకు పుట్టకి అయిపోయి బాధలు పడుతున్నారు. వాళ్ళని ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు అన్నమాట రాక్షసులు. అట్లనే తపస్సు చేసుకునే వాళ్ళకి కానీ, యజ్ఞయాగాదులు చేసే యోగులకు కానీ వీళ్ళందరికీ కూడా చేయనీయకుండా రాక్షసులు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల వాళ్ళకి అభయాన్ని ఇచ్చారు రాముడు. ఆ రామ జన్మ తీసుకుని వచ్చి వీళ్ళందరికీ కూడా అభయాన్ని ప్రసాదించారు. అందుకనే నరులకు సురులకు గొప్ప అభయాన్ని ఇచ్చే ఓ రామ అని చెప్తున్నారు. భాషాతీత గుణోజ్వల రామ, మాటలకు అందని గొప్ప కళ్యాణ గుణాలతో వెలిగిపోయే రామ. స్వామివారి గుణాలని చెప్పాలంటే మాటలు చాలవట. ఇప్పుడు మామూలుగా మనకు సృష్టి అనేది చూసుకున్నప్పుడే ఎన్ని ఇలాంటి గోల్డెన్ బాల్స్, ఎన్ని భూగోళాలు ఉన్నాయో అవే మనం లెక్క పెట్టలేనప్పుడు ఇంకా భగవంతుడి గుణాలు మనం లెక్క పెట్టగలమా? అందుకని ఆయన యొక్క గుణాలని మాటలకు అందని గొప్ప కళ్యాణ గుణాలను వెలిగిపోయేటువంటి ఓ రామ అని చెప్తున్నారు అనమాట. ధృత మానవ రూపాంచిత రామ, లోక రక్షణ కోసం మానవ రూపాన్ని ధరించిన ఓ రామ అంటున్నారు. ఇప్పుడు ఈ మానవ రూపాన్ని ఎందుకు ధరించారు అంటే మనకు మళ్ళా భాగవతమే గుర్తొస్తుంది. జై విజయులు వాళ్ళకి శాపం వస్తుంది కదా, వాళ్ళు రావణాసుడు, కుంభకర్ణుడుగా, తర్వాత హిరణ్యాక్షుడుగా ఇలా జరుగుతున్నారు కదా. సో వాళ్ళని సంహరించడంలో హిరణ్యకశిపుని చంపడానికి సంహరించడానికి నరసింహ అవతారం తీసుకోవటము, అవి వరాహ అవతారం. ఇక్కడే ఈ రావణాసుని చంపాలి అంటే ఆయన మానవుడుగానే రావాలి. ఎందుకంటే ఆయన వీరరసం చూపించుకోవాలనే కోరిక కూడా ఉంది కాబట్టి అలా వచ్చారనమాట. ఇంకా ఏంటంటే రావణాసుడు కూడా తక్కువ వాడు కాదు. ఆయన ఎంతో తపస్సు చేసి చాలా కష్టమైన తపస్సులు చేసి అందరి దగ్గర వరాలు పొందుతూ ఆయన ఈ కోరిక కోరారు. ఏమంటే నాకు దేవతల వల్ల కానీ, రాక్షసుల వల్ల కానీ, జంతువుల వల్ల కానీ నాకు మరణం ఉండకూడదు అన్నారు. కానీ మానవులు వదిలేశారు. ఎందుకంటే మానవుడు అంటే ఆఫ్టర్ అనే ఉద్దేశం అన్నమాట రావణాసుడికి. ఏదో మనం చీమని ఇలా నలిపేసినట్టు నలిపేయచ్చులే అనుకున్నారు. అందుకని మానవులు అనే మాట అనలేదన్నమాట. అందుకని మానవ అవతారంలో వస్తానని చెప్పేసి అభయం ఇచ్చారు. ఈ ఇంద్రుడు, బ్రహ్మ వీళ్ళందరూ కూడా స్వామివారికి దగ్గరికి వెళ్తే ఆయన వెంటనే దర్శనం ఇవ్వరు. బ్రహ్మదేవుడికి వెళ్తే ఆయన క్షీరసాగర
లో ఆయన పడుకొని ఉంటారు. ఆయన కూడా దూరంగా ఉంటారు. దర్శనం అనేది భాగ్యం అందరికీ కలగదు అనమాట. అప్పుడు వాళ్ళు వేడుకుంటారు, నాయన ఈ రాక్షసులు పెట్టే బాధలు పడలేకపోతున్నాను, నువ్వు రావాలి అని. అందుకని మానవ రూపంలో వస్తాను నేను అని చెప్పి వాళ్ళకి అభయాన్ని ఇచ్చారనమాట. ఆ మానవ రూపాన్ని అనేది ధరించారు. తర్వాత నత విధి శక్రో మాధవ రామ, బ్రహ్మ, ఇంద్రుడు, పరమశివుడు మొదలైన వారిచే నమస్కరించబడేవో రామ అని. ఇక్కడ మళ్ళా ఏ దేవతలకైనా ఆయన ఆధీనంలో ఉన్న వాళ్ళే కదా, దేవాది దేవుడు కదా భగవంతుడు, కృష్ణ భగవంతుడు. సో ఎవరైనా కూడాను ఈయనకి నమస్కారం చేయాల్సిందే అనమాట. అందుకే బ్రహ్మ, ఇంద్రుడు, పరమశివుడు మొదలైన వారి చేత నమస్కరించబడే ఓ రామ అంటూ కౌసల్యవర నందన రామ, కౌసల్యాదేవికి పుట్టిన శ్రేష్ఠుడైన కుమారుడా ఓ రామ అని. కౌసల్య మాత కూడా ఎంతో పూజ దానాలు చేసిందట ఇది రాముడు కొడుకుగా రావటానికి. ఆమెకు అంత పరమ శ్రేష్ఠుడైనటువంటి కుమారుడు. మామూలుగా ఎవరికైనా తల్లికి కుమారుడు శ్రేష్టంగానే కనపడతారు, అట్లానే కుమారుడికి తల్లి ఎప్పుడు కూడా పూజనీయంగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ రాముడు శ్రేష్ఠుడుగా ఎందుకు అంటున్నారంటే, ప్రతి వాళ్ళని అంటే రాముడు తన తల్లితో ఎంత ప్రేమానురాగాలతో ఉండి సేవించుకుంటారో అదే విధంగా చవితి తల్లుల దగ్గర కూడా ఆయన అంతా మర్యాద పూర్వకంగా సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. అంటే ఆయనకి భేదభావం లేదు. కౌసల్య తన సొంత తల్లి, మిగతా వాళ్ళు కాదు, అట్లా వేరుభావం లేదనమాట. అందుకే ఆయన శ్రేష్ఠుడైన కుమారుడు. ఒక కౌసల్యకే కాదు, ప్రతి వాళ్ళకి కూడా ఆయన కుమారుడు లాగే వాళ్ళు భావించి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళట మిగతా తల్లులు కూడా. అందుకే ఇక్కడ శ్రేష్ఠుడైన కుమారుడా ఓ రామ అని చెప్తూ దశరథ తోషణ కారణ రామ, అంటే తండ్రి అయిన దశరథ మహారాజుకు అమితమైన సంతోషాన్ని కలిగించిన ఓ రామ. అమ్మ ఆ ఫోటో పెట్టు. తండ్రి అయిన దశరథుడికి, ఇంకా దశరథుడికి సంతానము ఉంది, కాకపోతే ఆ సంతానం ఎవరంటే పుత్రిక, ఆమె శాంత, ఆమె పేరు, ఆడపిల్ల అన్నమాట. ఎవరెవరికంటే మన కౌసల్యకి దశరథుడికి కలిగిన సంతానము శాంత. ఆమె కలిగిన తర్వాత రోమపాదుడు అని ఒక స్నేహితుడు అనమాట దశరథుడికి. ఆయనకి పిల్లలు లేరు, అందువల్ల ఆమెని ఆయనకి దత్తత ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఆ శాంతనిచ్చి ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేస్తారు. మా స్క్రీన్ మీద ఫోటో పెట్టవా, దశరథుడు యజ్ఞం చేయటం. ముందే వచ్చింది ఉంది కదా మాతాజీ, యజ్ఞం ఇదే రాలేదా మాతాజీ? అది ముందు వచ్చింది, ఇప్పుడు సీతారామ పట్టాభిషేకం వస్తుంది చూడు, ముందే చూపించాం. ఓకే. ఇక్కడ దశరథుడికి ఏంటంటే కూతురితో కాకుండా ఆయనకి మగ సంతానం కావాలి, మగబిడ్డ కావాలనే కోరికతో వశిష్ఠుడిని అడుగుతారు. ఆయన ఎంతో దుఃఖిస్తారు, నాకు మగపిల్లలు కావాలని. అప్పుడు ఆయన వయసుట 60,000 సంవత్సరాలట. అప్పుడు ఆయన నాకు ఇట్లా పుత్ర సంతానం కావాలి, నేనేం చేయాలి అంటే, అప్పుడు నువ్వు పుత్రకామేష్టి యాగం చెయ్యి, నీకు పుత్రుడు జన్మిస్తారు అని చెప్పారు. అప్పుడు ఆ యాగం చేయటానికి యాగాధిపతిగా చేయించే వాళ్ళు ఎవరంటే అల్లుడైనటువంటి ఋష్యశృంగుడే అనమాట. ఆయన ఆధ్వర్యంలో ఆయన యజ్ఞం చేశారు. ఆ పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు రాముడు పిల్లవాడుగా జన్మించడం అనేది జరిగింది. అందుకని ఆయనకి అమితమైన సంతోషం కలిగింది. అందులో దశరథుడు అనేక సార్లు చెప్తాడు, విశ్వామిత్రుడు వచ్చి రాముణ్ణి పంపించండి అడవికి రాక్షసులను సంహరించడానికి అన్నప్పుడు చెప్తాడు, నాకు ఆయనకి ఎంతో ఇష్టం అనమాట రాముడు వదిలి ఒక క్షణం కూడా నేను ఉండలేను, కావాలంటే నేను వచ్చి యుద్ధం చేస్తా గాని అని చెప్తారు. అట్లనే కైకేయితో ఎవరితో చెప్పినా అదే, అందరికంటే ఇష్టం ఎవరంటే రామచంద్రమూర్తి అట దశరథుడికి. అంత ప్రేమ, ఆయన్ని చూస్తే అంత సంతోషము. అందుకని తండ్రి అయిన దశరథ మహారాజుకు అమితమైన సంతోషాన్ని కలిగించిన
ఓ రామ ఘోరాసుర యో శాంతక రామ, భయంకరమైన రాక్షసేన తాటకను వధించిన ఓ రామ అంటున్నారు. ఇక్కడ తాటక ప్రస్తావన అప్పుడే వచ్చేసింది రామాయణ బాలకాండలో. ఎట్లా అంటే ఇంకా వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఇంకా విశ్వామిత్రుడు వచ్చాడనమాట దశరథుడి దగ్గరికి. ఎందుకంటే ఆయన రాగానే దశరథుడు ఏం చేశాడంటే చాలా మర్యాద పూర్వకంగా మర్యాదలు చేసేసి, స్వామి మీరు ఎందుకు వచ్చారు, మీకేం కావాలో నేను అది తీరుస్తాను అంటారు. అన్నప్పుడు ఇట్లా చెప్తారనమాట, నాకు యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే ఈ రాక్షసులు వచ్చేసి అంతరాయం కలిగిస్తున్నారు, అందుకని రామచంద్ర ప్రభువుని పంపించండి అని అడుగుతారు. అప్పుడు ఒక్కసారి కుంగిపోతాడమ్మో, ఇప్పుడిప్పుడే చిన్న పిల్లవాడు, నునునోగు మీసాలు వచ్చేవాడు, ఆ రాక్షసులను చంపడానికి నేను ఎట్లా పంపించగలను, కానంటే నేను వెళ్తాను అని ఇలా ఆలోచిస్తూ బాధపడుతున్నారు. విశ్వామిత్రుడికి మళ్ళా కోపం రాకూడదు, ఏం చేయాలని. అప్పుడు వశిష్ఠుడు వచ్చి ధైర్యం చెప్తాడు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, రాముడు అంటే ఎవరనుకున్నావు, ఆయన అన్ని సమర్థిస్తాడు, నీకు ఎటువంటి భయం లేదు, అందులో వచ్చి అడిగేది ఎవరు, విశ్వామిత్రుడు, ఏం భయం లేదు, ఆయన ఆధ్వర్యంలో వాళ్ళు చక్కగా ఆ పనులన్నీ నిర్వర్తించి వస్తారు, పంపించమని చెప్తారు. అప్పుడు విశ్వామిత్రుడితో ఆ అడవికి పంపించడం అనేది జరుగుతుందన్నమాట. జరిగినప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, ఎందుకు ఆ రాక్షసుల్ని చంపటానికి ఈ విశ్వామిత్రుడు గాని ఇంత యోగులు కదా, వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలు ధనస్సులు ఎన్నో ఉంటాయి వాళ్ళకి, అలాంటిది వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవచ్చు కదా, యజ్ఞాలకి అంతరాయం కలగకుండా రాక్షసుల్ని వాళ్ళే చంపుకోవచ్చు కదా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ ధనస్సులు కానీ ఈ యుద్ధానికి వాడేటువంటి మహా మంత్రయుక్తమైనటువంటి ఈ ఆయుధాలు కానీ రామచంద్ర ప్రభువుకి విశ్వామిత్రుడే ఇస్తాడు. అలాంటిది ఎందుకు ఆయనే సంరక్షించుకోవచ్చు కదా, రాముడు హెల్ప్ ఎందుకు అడిగాడని. ఎందుకంటే యజ్ఞం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వేరే వాళ్ళని చంపటం అనేది చేయకూడదట, అది నియమకం. అందువల్ల వాళ్ళగా వాళ్ళు చేసుకోరు అనమాట. సరే, ఇంకా రామచంద్ర ప్రభుతో పాటు లక్ష్మణుడు వచ్చాడు. ఇంకా వీళ్ళు యజ్ఞం చేస్తున్నారు, ఆరంభించగానే ఇంకా తాటక వచ్చింది. తాటక పిల్లలు ఎవరంటే ఈ మారీచుడు, సుబాబు, వీళ్ళ ముగ్గురు కలిసి మళ్ళా హోమంలో రక్తం పోయటము ఇలాంటివన్నీ చేస్తున్నారు. అప్పుడు రామచంద్ర ప్రభు ఇచ్చినటువంటి బాణంతో ఆమె తాటకి చనిపోయింది, తర్వాత సుబాబు చనిపోయాడు. కానీ మారీచుడు మటుకు ఆయన్ని కావాలని చంపల, ఒకే ఒక బాణంతో ఆయన వెళ్ళి సముద్రంలో పడేటట్టుగా చేశారనమాట. తర్వాత కౌశిక లబ్ధాఖిల శరరామ, విశ్వామిత్ర మహర్షి నుండి సమస్త దివ్యాస్త్రాలు పొందారు. ఇందా చెప్పినట్టు ఇంకా అన్ని సమస్త దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కూడా రామచంద్రమూర్తికి ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు రావణాసురుణ్ణి చంపడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి, అన్ని ప్రిపేర్డ్ గా చేస్తున్నారనమాట. తర్వాత విశ్వామిత్ర సవావన రామ, అంటే విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడిన ఓ రామ. తర్వాత మారీచ స్మయ వారక రామ, మారీచుడి గర్వాన్ని అణిచివేసిన రామ. మారీచుడికి చాలా గర్వం ఉండేదట, ఆయన ఎవరు ఎదిలించలేదని, అట్లాంటిది అతన్ని గర్వాన్ని కూడా అణిచివేసిన ఓ రామ. చైతన్య దపటు పదనఖ రామ, నఖ అంటే గోళ్ళు, ఆయన పాదగోటి స్పర్శ చేతే ఆ రాయి చైతన్యవంతమైంది, అంటే అహల్యమాత అన్నమాట. నీ పాదకోటి స్పర్శతో రాయికి కూడా చైతన్యాన్ని ఇచ్చిన ఓ రామ అంటున్నాడు. మనకి ఇక్కడ మళ్ళా అహల్య అనగానే అంతకుముందు నాకు ఏమనిపించేది అంటే అహల్యను ఒక తప్పుగా చెప్తూ ఉంటారు ఎందుక అనిపించింది. కానీ వాల్మీకి రామాయణంలో చూస్తే అది మీతో షేర్ చేసుకుంటాం మాతాజీ. నేను ఒకవేళ అర్థం చేసుకోవటం ఏమైనా తప్పు అర్థం చేసుకున్నాను లేక మాతాజీ మీరు కూడా వినండి, నన్ను సరి చేయండి, నేనేమైనా తప్పులు చెప్తే కొంచెం సరి చేయండి. ఆమె ఈ గౌతముడు భార్య కదా, గౌతముడు మహా తపస్శాలి.
ఎప్పుడు కూడా బాగా తపశ్శక్తి ఎక్కువైపోతే ఇంద్రుడు పదవి వెళ్ళిపోతుందేమని ఇంద్రుడికి ఎప్పుడు భయమే, సీటు భయం. అందువల్ల ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఈయన తపస్సుకి భంగం కలిగించాలి, ఎట్లానా అని అనుకుంటారు. అప్పుడు అప్సరసల్ని పంపించి ఆయనకి అంతరాయం కలిగిద్దామంటే ఆయన అట్లా డిస్టర్బ్ అయ్యేవాడు, ఆయన మాటకు కాదనమాట. సరే ఆయనకు కోపం రప్పిస్తేట ఆయన తపశ్శక్తి అంతా కూడా వెళ్ళిపోతుందట, నశించిపోతుందట. అందువల్ల ఇంద్రుడు ఏం చేస్తాడంటే గౌతముడు లేని సమయంలో గౌతముడి యొక్క వేషంతో వస్తాడు అహల్య దగ్గరికి. వచ్చి తర్వాత అహల్య గమనిస్తుంది ఆయన చూసి, ఏంటి నిన్న ఇంద్రుడు కదా ఇలా వచ్చాడేమి అని. ఆ వచ్చిన ఇంద్రుడు కూడా ఏమంటారంటే, ఇది వాల్మీకి రామాయణంలో ఉంటుంది. ఓ సుందరీమణి, కామాతురులు ఋతుకాలము వరకు ఆగరు. ఓ తరుణి, నీతో సంగమింప గోరుచున్నాను అన్నారనమాట. అప్పుడు ఆమె అహల్య ఏమంటుందంటే, ఆ గౌతమ వేషంలో వచ్చిన వాడు ఇంద్రుడని తన తపశ్శక్తితో గుర్తించి దేవతలకు ప్రభువైన ఇంద్రుడు ఈ విధంగా పలుకుచున్నాడేంటి అని అనుకుని అను విషయము ఆమె బుద్ధికి తోచక పెక్కు విధాలుగా ఆలోచిస్తుంది. ఎందుకు వచ్చి ఉంటాడు అని ఆలోచిస్తుంది, కానీ వాళ్ళ భర్త యొక్క తపశ్శక్తి పోగొట్టడానికి వచ్చారని ఆమె గ్రహించలేకపోయిందనమాట. అప్పుడు ఆమె ఏమంటుందంటే ఆ అమరేంద్రుడితో ఇట్లా అన్నది, ఓ సురశ్రేష్ఠ, నా దాంపత్య జీవనమున నేను సంతుష్టురాలను, నీవు ఇచ్చటి నుండి వెంటనే వెళ్ళుము అని అన్నది. ఆ ఒక్క మాటే అన్నదనమాట. ఓ సురపతి, అన్ని విధముల నా గౌరవములను నిలుపుము. పిదప ఇంద్రుడు నవ్వుచు, ఓ సుందరి, నీ విశిష్ట రీతికి సంతసించి తిని వచ్చిన విధముగానే వెళ్ళేదని పలికి వెళ్ళిపోతున్నారు. ఆమె ఈ మాట అనటం కూడా తప్పుగా అనిపిస్తున్నది. మరి ఓ రామ, ఇట్లా ఆమెతో పలికిన పిదప గౌతముని వచ్చి ఒక అనుమానంతో చూస్తూ అప్పుడు ఇంద్రుడిని శపిస్తాడు. తర్వాత అహల్యను కూడా ఒక ధూళి రూపంలో అవమని శపించారనమాట. ఎప్పుడైతే ఆయనకు కోపం వచ్చిందో ఆయన తపశ్శక్తి అంతా కూడా నాశనం అయిపోయింది. మళ్ళీ ఆయన హిమాలయాలకు వెళ్ళి ఆయన తపస్సు చేసుకున్నారు. ఎప్పుడైతే ఇట్లా అహల్యకి శాపం ఇచ్చారో అహల్యకు చెప్తాడు, నువ్వు కొన్ని వేల సంవత్సరాలు ఇట్లాగా ఈ ధూళి రూపంలో ఉండి నువ్వు తపస్సు చేస్తూ ఉంటే రామచంద్ర ప్రభు వస్తారు, ఆయన స్పర్శ చేత నువ్వు మళ్ళా తిరిగి మనిషి రూపం వస్తుంది అని చెప్తారనమాట. మాతాజీ, ఇంకా మీకు ఇక్కడ అంటే అహల్యది ఏమైనా తప్పుగా అనిపిస్తుందా మాతాజీ? మళ్ళా సినిమాలలో చూస్తారు కదా. నేను విన్నది ఏంటంటే, అహల్య ఇంద్రుని గుర్తుపట్టినా కూడా అంత స్వర్గానికి రాజు తనను కోరొచ్చాడు అని ఒక ఆనందం కూడా పొందుతుందట ఆమె. తన కాంప్లిమెంట్ లాగా, తన అందానికి కాంప్లిమెంట్ లాగా ఫీల్ అవుతుంది అని విన్నా నేను. అది కూడా పొరపాటు కదా. కానీ ఇక్కడ వాల్మీకి రామాయణంలో అసలు ఆ పాయింటే రాయలేదు మాతాజీ. చూడదే మనం డిఫరెంట్ వర్షన్స్ వింటాం కదా. అన్నది అంటే నేను నా భర్తతో సుఖంగానే ఉన్నాను, ఆ మాట కూడా అనకూడదేమో. ఆ వచ్చినవాడు ఇంద్రుడు అన్నప్పుడు ఆయన కోపంగా ఉండాలి కదా ఆయన మీద అని నేను అనుకుంటున్నాను. అది కూడా దోషమేమో, అలా అనకూడదేమో అడుగుదాము అనుకున్నాను మాతాజీ. మాతాజీ, మరి ఆయన ఎంతో అంటే మన కథ కోసం వింటున్నాం గాని ఆయన ఎంతో తపశ్శక్తి సంపన్నుడు కదా. ఒకవేళ మాతాజీ చెప్పినట్టు అని చెప్పేసి అతను ఏం లేకుండా వెళ్ళిపోతే కనుకైతే ఆవిడ తప్పు చేసిందనే భావన ఆయనకి ఎందుకు రావాలి? ఆయన తపశ్శక్తి ద్వారా అనుమానపడాల్సిన అవసరం లేదు కదా, క్లియర్ చేసుకోవచ్చు కదా. అంటే ఆ కోపం వచ్చినప్పుడు విచక్షణ వెళ్ళిపోతుంది కదా మాతాజీ. ఇంద్రుడికి కావాల్సింది ఆయన కోపం రప్పించడమే. ఆయన కోపం వచ్చింది అంటే ఆ తపశ్శక్తి అంతా నశించిపోతుంది. అదే ఇక్కడ రాశారు. అవును, అదే ఆవిడ మీద అనుమానం వచ్చింది కాబట్టి ఆయన కోపం వచ్చింది. ఆయనకు అనుమానం రావాల్సిన అవసరం లేదు కదా. ఆయన శక్తితోటే ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవచ్చు కదా. దివ్య దృష్టి ఉంటాయి కదా వాళ్ళకి.
అంటే ఆయన రావటంతోనే ఆ ఫస్ట్ చూసింది వాళ్ళని చూశారు. అవును. ఇంద్రుడు ఏంటంటే ఆ గృహంలో నుండి నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు. ఇక్కడ అదే వర్ణించారు. ఆ ఓకే. ఇందులో గౌతమ ఋషి పర్ణశాలకు రాని వచ్చెను. తపోబల సంపన్నుడైన ఆ ముని దేవ దానవులకును అజయుడు తీర్థ జలములో స్నానమునర్చి అతడు అగ్ని తేజస్సుతో ప్రకాశించుచుండెను. అట్టి మహర్షి సమిధులకు కుశలను చేతబట్టుకొని ఆశ్రమమున ప్రవేశించుచుండగా ఆయనను చూడగానే ఇంద్రుని ముఖము భయముతో వెలవెలపోయెను. ఉత్తమ శీల సంపన్నుడైన గౌతమ మహర్షి తన రూపమును ధరించి వచ్చిన దుర్వర్తనుడగు ఇంద్రుని చూచి రోషముతో ఇట్లు పలికెను. ఇక్కడ ఈ పైన ఏమంటే అట్లా ఆ పర్ణశాలలో నుండి త్వరగా బయటకు వచ్చాడు అని రాశారు. ఓ రామ ఇట్లా అంటే రాముడితో చెప్తున్నారు. ఓ రామ ఇట్లా ఆమెతో పలికిన పిదప గౌతముని వచ్చునను శంకతో భయపడచ్చు అతడు ఆ పర్ణశాల నుండి త్వరగా బయటికి వచ్చెను. అదే ఆయన సమయానికి నవ్వుకుంటూ బయటకు వచ్చేసరికి ఫస్ట్ ఆయన్నే చూశాడు, ఆయన శపించేశారు. ఆ కోపం అనేది వచ్చేసింది, శపించారు, ఆయన తపశక్తి పోయింది. ఇప్పుడు ఇంద్రుడిని ఏమని శపించితే ఇంద్రునికి ఏమని శపం ఇచ్చారండి? ఇంద్రుడికి ఏమనంటే వృషణములు నేలపై రాలిపడను, వృషణములు నేలపై రాలి పడాలి అని శాపం ఇచ్చారు. ఆమెకేమో ధూళిలాగా అయిపోమని శాపం ఇచ్చారు. అదే ఒకసారి ఇది మనం ఎప్పుడు ఇలాగే అనుకుంటూ ఉంటాం కదా, అహల్య విషయంలో కూడా ఆమె ఈ 2 మాటలే ఉంది. ఆయన ఏమనంటే ఓ సుందరిమణి కామాత్రులు, ఇందాక చదివాను కదా అది, ఓ రఘునందన, ఇంద్రుని రఘునందన అని ఇక్కడ అహల్య అంటే రఘునందన అని ఆయన చెప్తున్నాడు అనమాట జరిగినవన్నీ. చెప్తున్నాడు జరిగింది. మాతాజీ ఒక్క మాట అండి, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మనకి పంచకన్యలు అంటారు. పంచకన్యలలో అహల్య కూడా ఒక ఆవిడండి. సో పంచకన్యలలో ఈవిడ కూడా ఒకటి. అంటే ఆమెని మనం తప్పు పట్టడానికి లేదు. ఆమె కూడా చాలా ఏమంటారు వెరీ పతివ్రత అన్నమాట. కానీ ఇలాంటి కార్యం జరగాల్సింది ఉంది, రాముల వారితో ఇదంతా జరగాల్సింది కాబట్టి ఈ లీల జరిగింది. అక్కడ వృషణంలో ఆయన పడిపోవడము, ఇంద్రునికి శాపం రావడము, ఆ గౌతముడు ఇంకా శక్తివంతుడు అవ్వకుండా ఉండడానికి ఇలాంటిది జరిగింది అని అంటారు. ఏ శాపమైనా అంటారు కదండి, ఒక శాపము ఎందుకు వచ్చింది అంటే దాని వెనకాల ఇంకొక లీల జరగడానికి, ఇంకొక మంచి జరగడానికి. అంతేగాని ఇక్కడ ఆవిడ్ని మనం వేరేగా భావించకూడదని విన్నానండి. నా ఉద్దేశం అదే మాతాజీ, సినిమాల్లో అలా చూపిస్తారు కదా, అందువల్ల అది బాధ కలిగింది. అందుకని నేను అందరితో కూడా షేర్ చేసుకుంటున్నా. ఇది వాల్మీకి రామాయణం యథాతథం కాబట్టి ఆవిడ అన్న మాట కూడా ఎక్కువ ఏమీ మాట్లాడలేదు. అమరేనితో ఇట్లు పలికిన, ఓ సురశ్రేష్ఠ, నా దాంపత్య జీవనమున నేను సంతుష్టురాలను, నీవు ఇచ్చటి నుండి వెంటనే వెళ్ళుము. ఓ సురపతి, అన్ని విధముల నా గౌరవములను నిలుపుము అంటే చెప్పారు. పిదప ఇంద్రుడు నవ్వుచు, ఓ సుందరి, నీ విశిష్ట రీతికి సంతసించి తిని వచ్చిన విధముగానే వెళ్ళెదను అని పలికాను. అదొక్కటే మాతాజీ నేను కూడా షేర్ చేసుకున్నాము. మీరు చెప్పిన విషయాలు కరెక్ట్ గా ఒకటి లీల జరగాలంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కానీ సినిమాలలో వ్యవహారంగా కొంతమంది మాట్లాడేటప్పుడు అహల్యను తప్పుగా చెప్తారు. అది కొంచెం అది షేర్ చేసుకున్నాం, నాకు అనిపించి థ్యాంక్ యూ. మంచి డిస్కషన్. కృష్ణకుమారి మాతాజీ, కనకవల్లి మాతాజీ, థ్యాంక్ యూ. మాతాజీ అంటే ఇప్పుడు మనం రకరకాలుగా వినేసరికి మనకే ఇదైద్ది. ఇది వాల్మీకి రామాయణము మొదట రామాయణం కదా, సో ఇది ప్రామాణికంగా తీసుకోవాలి. ఇప్పుడు వాల్మీకి రామాయణంలో ఇంకొకటి కూడా ఉండదండి. సీతమ్మ వారు లక్ష్మణునితో వాదించి ఆ లక్ష్మణ రేఖ గీయడము, ఆమె దాటి వెళ్ళడము, అది కూడా ఉండదండి వాల్మీకి రామాయణంలో. అది కూడా ఉండదండి.
అది జస్ట్ అవును. షేర్ చేద్దామని ఇంకా అనుకున్నాను. గతం దాకా Yeah. చదవలేదు కానీ మాత్రం Yeah. నిజం అది అసలు లేదు, సినిమాలలో చూపించారు. మన అవును చిన్నప్పుడు అవును చూసినప్పుడు అదే నిజంగా అదే అనిపించింది. అదే మనకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇదంతాను. అంటే అదే. కొంచెం మసాలా యాడ్ చేయాలి కదా, వాళ్ళు అలా యాడ్ చేస్తారు అంతే. అది అట్లా అదే. కాక కృష్ణకుమారి మాతాజీ ఏమైతుందంటే తరతరాల నుంచి వస్తుంటుంది కదా, వచ్చేటప్పటికి ఆ పాటి పరిస్థితుల ప్రభావం కూడా కప్పబడుతుంది కదా, ఎవరు అవును చెప్తున్నారు వాళ్ళ కావచ్చు. వ్యక్తిత్వం ఆ కూడా దాని మీద రిఫ్లెక్ట్ అవును అవుతుంది. కరెక్ట్ అండి, అది కరెక్ట్ అండి. అదే అంటే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ అన్ని చెప్పేసరికి అది కూడా మనకి కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ కి లీడ్ చేస్తుంది అంతే. కరెక్ట్. Yes, పద్మజ, హరే కృష్ణ తల్లి, హరే కంటిన్యూ. కృష్ణ. జనక తప ఫల రూపక రామ, జనక మహారాజు చేసిన తపస్సు ఫలితం లాంటి వాడవైన ఓ రామ అంటున్నారు. మనకి జనకుడు అనగానే మళ్ళా భగవద్గీతలో ఉత్తమ భక్తులు రాజ ఋషిగా, అంతే కదా మాతాజీ, ఆయన తన విద్యుత్ ధర్మాలను చేస్తూ ఆయన భక్తి సాధన మట్టుకు వదలలేదు, నిత్య పూజా విధానాలు. అందుకనే ఆయన్ని ఉత్తమ భక్తులుగా చెప్తారు కదా జనక మహారాజుని. అట్లాంటి జనక మహారాజు తప ఫలితం లాంటి వాడవైన ఓ రామ అంటుంది. అంటే ఆయనకు అల్లుడుగా వెళ్ళారు కదా అని ఇక్కడ నేను అలా అర్థం చేస్తున్నాను. కరెక్ట్ అవునా కాదు? జనక మహారాజు చేసిన తపస్సు ఫలితం లాంటి వాడవైన ఓ రామ. తర్వాత ఖండిత భర్గ శరానన రామ, శివుడు ధనస్సును విరించిన ఓ రామ. ఇక్కడ మనకు ఇంకా అర్థమైంది. సీత రామ లక్ష్మణ్ని తీసుకొని విశ్వామిత్రుడు జనకుడి కొననికి వచ్చారు. అక్కడ శివధనస్సు అనేది ఉంది కాబట్టి అది చూడాలి అనుకున్నాడు రామచంద్రమూర్తి. అందువల్లే విశ్వామిత్రుడు జనకుడికి చెప్తే అప్పుడు ఆ శివధనస్సు తెప్పిస్తారు. అది చూస్తాడు రాముడు. చూసి మళ్ళా విశ్వామిత్రుడి వైపు చూస్తారు. చూసినప్పుడు ఆయన భావన ఏంటంటే ఒకసారి పట్టుకొని చూడాలి అని, దానికి అనుమతిస్తారు. అందుకని అది పట్టుకోగానే అది ఇరిగిపోయింది అనమాట. శివుడి ధనుసు విరిచిన ఓ రామ, శోణీతనయ సంగత రామ, భూదేవి పుత్రిక అయిన సీతమ్మతో కూడిన వాడవైన ఓ రామ. ఎప్పుడైతే శివధనుస్సు విరచడం అయిపోయిందో అప్పుడు అంతకు ముందే ప్రకటించున్నారు కదా, ఎవరైతే ఈ శివధనుస్సు పైకి లేపుతారో వాళ్ళకి ఇచ్చి తన బిడ్డ అయినటువంటి సీతని ఇచ్చి వివాహం చేస్తానని. ఎప్పుడైతే రామచంద్ర ప్రభు ఇలా చేశారో అప్పుడు సీతమ్మతో కూడిన వాడయ్యాడు, అంటే వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది. అప్పుడే మనం బాలకాండలో స్వామివారి వివాహం దాకా వచ్చేసాం. నిర్జిత భార్గవ కులమణి రామ, భృగువంశమణి అయిన పరశురాముడిని జయించిన రాము. ఆయన వివాహం అవగానే ఎక్కడి నుండో వచ్చేస్తాడు పరశురాముడు. ఈ పరశురాముడు భృగు వంశానికి మణి లాంటి వాడనమాట. రాజులందరినీ సంహరించుకుంటూ వస్తున్నారు కదా, అప్పుడు రామచంద్ర ప్రభు దగ్గర కూడా వచ్చాడు. పరశురాముడిని కూడా రాముడు జయించారనమాట. సాకేత పురీభూషణ రామ, అయోధ్య నగరానికి ఆభరణ లాంటి వాడవైన ఓ రామ అంటున్నారు. ఆ అయోధ్య నగరానికే ఆయన ఆభరణం లాంటి వారట రామచంద్ర ప్రభు. మనం ఏదైనా ఆభరణం పెట్టుకున్నాం అంటే మనకి అందం ఎట్లాగా ఎక్కువ అవుతుందో అట్లానే అయోధ్య అనే రాజ్యానికి రాముడు ఉండటం అనేది అంత అందాన్ని ఇచ్చింది. ఆయన ఆభరణం లాగా ఉన్నారు ఆ అయోధ్య రాజ్యానికి. తర్వాత సీతాహృత్ పంజర సుఖరామ, సీతమ్మ మనసు అనే పంజరంలో చిలక లాంటి వాడవైన ఓ రామ అని. ఇది చదివితే ఎంతో బాగుంది కదా. సీతమ్మ మనసులో ఆ మనసు అనేటువంటి పంజరంలో చిలకలాగా రామచిలకలాగా ఉన్నారట. అంటే ఆ సీతమ్మ భక్తి అంత భక్తి అనమాట. ఆమె హృదయంలో చిలకలాగా ఉన్నారు రాముడు అని నేను సంబోధిస్తున్నారు. ఇంకా రామ రామ శ్రీరామ రామ 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 జయ సీతారామ. మాతాజీ అయోధ్య కాండంతో మీరు చదవండి మాత. మీ దగ్గర ఏకయతనయా వంచిత రామ, పరిపాలన రామ, సీతా లక్ష్మణ సేవిత రామ, పరమ సుహృద్గృహ పూజిత రామ, సవేశాంచిత రామ, భారద్వాజ ముదావహ రామ, చిత్రకూట తట నివసన రామ, నివసన కైకేయీ తనయార్చిత రామ,
కృతపైతృక జయ రాఘవ రామ భూమిధరి కృతి పాతక రామ 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 శ్రీరామ రామ 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 జయ సీతారామ రామ రామ శ్రీరామ రామ 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 జయ సీతారామ. హరే కృష్ణ. తల్లి. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ కైకేయ తనయా వంచిత రామ అంటే కైకేయి మాటల వల్ల వంచబడిన ఓ రామ అంటున్నారు. ఎందుకు వంచబడటం అంటే మోసపోవటం. ఎందుకు ఈ మాట వాడారంటే రామచంద్ర ప్రభువుకి పట్టాభిషేకం చేయాలనే నిర్ణయము ప్రజలనందరినీ అడిగి దశరథుడికి కూడా ఎంతో ఇష్టం. రాముడికి ఎప్పుడెప్పుడు ఆయనకి ఈ రాజ్య లక్ష్మిని ఇవ్వాలంటే రాజ్య పట్టాభిషేకం చేయాలని ఉందన్నమాట. ప్రజలందరూ ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు. ఇంకా రేపే పట్టాభిషేకం అని అనౌన్స్ చేశారు. తర్వాత రామచంద్ర ప్రభు కూడా చెప్పారు. అట్లా పట్టాభిషేకం ముందు రోజు ఆయన ఎలాంటి నియమాలు చేయాలి, ఎలాంటి దీక్షలో ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పారు. అట్లానే సీతమ్మ వారు రాముడు కూడా పాటిస్తూ ఉన్నారన్నమాట. అట్లా కౌసల్య మాత కూడా విష్ణు పూజ చేస్తుంది. ఎంతో సంతోషం కదా తన పిల్లవాడికి పట్టాభిషేకం అనేసి. ఇంత సంతోషంగా ఉన్నారు అందరూ కూడా. కానీ ఇక్కడేమైంది, కైకేయి తన వరాల కారణంగా తనకి దశరథుడు ఇచ్చినటువంటి వరాలు తీర్చుకోవటం కోసంగా రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి పంపించాలి, భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయాలి. ఇప్పుడు ఏదైతే పట్టాభిషేకానికి అన్ని రెడీ అయి ఉన్నాయి కదా, జస్ట్ రాముడి ప్లేస్ లో భరతుడిని తీసుకొచ్చి పెట్టాల్సిందే. రాముడు 14 సంవత్సరాలు వనాలకు వెళ్ళాలి, వనవాసం చేయాలి. అందులో ఎలా వెళ్ళాలంటే నార చీరలు కట్టుకొని జటాజుటం ధరించుకొని వెళ్ళాలి అని ఇలాంటి కోరిక అనమాట. వంచింపబడటం అంటే ఇప్పుడు మనకి రేపే రాజ్య పట్టాభిషేకం అనుకున్న వాళ్ళు లేదు అని వంచింపబడటం అనేది జరిగిందనమాట. ఇంకా మనకి ఇక్కడ కైకేయిని కూడా మనం అంటే చెడ్డగానే చూస్తాము, మందర మాటలు విని ఇట్లా చేసిందని. కానీ కైకేయికి భరతుడు కంటే శ్రీరామచంద్ర ప్రభువునే ఎంతో ఇష్టం అట్లాంటిది ఆమె ఎందుకు ఇట్లా మారింది అంటే దేవతల ప్రేరణ వల్ల. ఎందుకంటే దేవతలు అనాదిగా ఈ రాక్షసులు పెట్టే హింసలు భరించలేకుండా ఉన్నారు. ఇంకా రామచంద్ర ప్రభుకు పట్టాభిషేకం అయితే ఇంకా ఆయన ఎప్పుడు అరణ్యానికి వస్తాడు, అరణ్యంలో తపస్సు చేసుకుండే వాళ్ళని ఎప్పుడు రక్షిస్తారు, ఎప్పుడు రావణాసుని సంహరిస్తారు. అందువల్ల వాళ్ళు మందర ద్వారా కైకేయికి ప్రేరణ కలిగిస్తారనమాట. అందువల్లే ఆవిడ ఆ కోరికలు అనేవి కోరటం అనేది జరిగింది. మళ్ళా మనకి ఇక్కడ ఈ రామాయణంలోనే చదివితే దశరథుడు కూడా కొంచెం విచిత్రంగా కూడా అనిపించింది మాతాజీ. ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారు రేపు రాముడికి పట్టాభిషేకం చెయ్యాలని. కానీ ఆయనకి కైకేయి దగ్గరికి వెళ్ళాలనే కోరిక కూడా కలుగుతుంది. అంటే కామవాంఛతోనే వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ కైకేయ ఆలక గృహంలో ఉన్నది అని తెలుసుకొని ఆయన వణికిపోతాడు, బాధపడతాడు. అమ్మో ఎందుకు కోపం వచ్చిందని, ఆ కోపాన్ని ఎట్లా తీర్చాలని హడావుడిగా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆమెను ఎంత ఓదార్చి నేనేమైనా తప్పులు చేశానా చెప్పు అని అంత అన్నా కూడా ఆమె ఏ సమాధానం చెప్పకపోతే ఆయన లాస్ట్కి ఏమంటారంటే, నేను నా వారందరూ నీ ఆధీనంలోని వారము, నీ మనోరథము అది ఏదైనను ఎట్టిదైనను దానిని నేను నిరాకరింపను, నీ మనసులోని మాటను నిస్సంకోచంగా తెలుపు, నా ప్రాణము లొడ్డి అయినను దానిని తీర్చెదను, నాపై నీకు గల అధికారమును నీవు ఎరుగుదవు కనుక నీవు నన్ను ఏమాత్రము సందేహింపరాదు, నా పుణ్యంపై నీ ఇష్టము తప్పక నేను నెరవేరుస్తాను అని చెప్తున్నారు. అంటే ఆమె రాగానే టకటక ఇవి నా కోరికలను అడగల, ఆయన బాగా సంఘటనలో పెట్టి అప్పుడు అడగాలన్నమాట. ఈ మాటలన్నీ అన్నారు అని ఇంకా చెప్తున్నారు, నీకు మాటిస్తున్నాను
నీకు తెలుసు కదా నాకు అందరికంటే ఇష్టము రాముడు అని, ఆయనని వదిలి ఒక క్షణం కూడా ఉండలేను, ఆయన చూస్తేనే నాకు సంతోషము, అలాంటి రాముడి మీద కూడా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ కోరిక ఏంటో చెప్పు తీరుస్తానంటారు. అప్పుడు ఈ 2 కోరికలు అడుగుతుందన్నమాట. అది అది కూడా ఒక రకంగా అలా జరగాలి కాబట్టి విధి అని చెప్పుకుంటున్నాము. ఇలా కూడా జరగటం ఏంటి, ఇది చదివిన తర్వాత అయ్యో ఇదేంటా అని కూడా అనిపించింది మాత్రం. అంటే నాకు అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి సహజమైన ఆ మహిళలాగా ఆలోచించి అనుకున్నాను. ఆ విధంగా అంటే మనము ఏ కోరిక ఎదుటి వాళ్ళు అడుగుతున్నప్పుడు తొందరపడి ప్రామిస్ చేయకూడదు, ఆ కోరిక తెలుసుకున్న తర్వాతే మాట ఇవ్వాలి అనేది నాకు అర్థమైంది మాతాజీ. మేబీ నేను తప్పైతే క్షమించండి. మీరేమంటారు మాతాజీ? హరే కృష్ణ. యా, దశరథుడు చాలా మంది నేర్చుకున్నారు. ముందు చెప్పు తర్వాత చెప్తా అంటారు, ప్రామిస్ చేస్తారు. హరే కృష్ణ. ఇంకోటి, ఆ సమయం వస్తే బుద్ధి ఎలా మనల్ని భ్రష్టు పట్టిస్తుందో తెలుస్తుంది. అతను అటువంటి సమయంలో వెళ్ళడము, నచ్చ చెప్పాలని బుజ్జగించాలని వచ్చాం. పురంజనుడి స్టోరీ లాగా అనిపిస్తుంది ఏంటంటే. మాతాజీ నాకు మీరు చెప్తుంటే నాకు ఇదే గుర్తొచ్చింది మాతాజీ. పిత్రాజ్ఞ పరిపాలన రామ, తండ్రి ఆజ్ఞను శిరసావహించి పాలించిన ఓ రామ అని. ఎప్పుడైతే తండ్రి కోరిక ఇది అని తండ్రి నోటి ద్వారా కూడా వినడు. అప్పుడు సుమంతుడు ఉన్నాడు కదా, ఆయనని పంపిస్తాడు రాముణ్ణి తీసుకురమ్మని. ఆయన రథం ఎక్కేసి వచ్చి చూసేసరికి దశరథుడు ఏడుస్తూ నేల మీద పడుకొని ఉంటారు, మూర్చిపోయి కూడా ఉంటారు. రాముడికి అర్థం కాదు ఏంట ఇలా ఉన్నారని. అప్పుడు కైకేయిని అడుగుతారు, దశరథుడిని కూడా అడతాడా, నా తండ్రి నేనేమన్నా తప్పు చేశానా, నా వల్ల ఏమన్నా పొరపాట్లు జరిగినాయా చెప్పండి దిద్దుకుంటాను అని. ఆయన ఏమి ఇంకా ఆ మాటకి ఇంకా మళ్ళీ మూర్చిపోతాడు ఏడుస్తూ, ఆయన చెప్పలేకపోతాడు. అప్పుడు కైకేయిని అడుగుతారు. అడిగినప్పుడు కైకేయి అంటుంది, అవును నీ వల్లేను అంటే. అప్పుడు ఆయన ఇంకా బాధపడతారు, అయ్యో ఏంటి ఏం జరిగింది అంటేను, ఏం లేదు మీ నాన్న నాకు వరం ఇచ్చారు, సో మాట ఇచ్చారు, నువ్వు వనాలకి 14 సంవత్సరాలు వనవాసం చేయాలి భరతుడికి పట్టాభిషేకం అంటే. ఆయన సంతోషంగా ఒప్పుకుంటారనమాట. అయ్యో ఈ చిన్న విషయానికి ఇంత బాధపడాలా, ఈ క్షణమే నేను వెళ్ళిపోతాను అని. ఆవిడే కైకేయి ఇంకా అంటుంది, నువ్వు కాల వ్యవధి ఎక్కువ చేయకు, ఇప్పుడే వెళ్ళిపో అని కూడా అంటుంది. అది చదువుతుంటే రామాయణంలో. ఇంకా సీతా లక్ష్మణ సేవిత రామ అంటే సీతమ్మ లక్ష్మణుల చేత సేవింపబడిన ఓ రామ అంటే, సీతమ్మ అంటే ఎవరో కదా, లక్ష్మీదేవి కదా, ఆమె ఎప్పుడు కూడా ఆయన పాద సేవ చేస్తూ ఉంటుంది. లక్ష్మణుడేమో ఆదిశేషుడు, ఆయన వెంటే ఉండి సేవ చేస్తుంటారు. అట్లనే సీతా లక్ష్మణుల చేత సేవింపబడిన ఓ రామ, పరమ సౌహృద్గృహ పూజిత రామ, నీ ప్రాణమిత్రుడైన గుహుడి చేత పూజింపబడిన ఓ రామ. ఇప్పుడు ఈయన వెళ్ళటానికి ఆయన శిరస వహించారు కదా అడవులకి వెళ్ళటానికి. అప్పుడు ఆ పుర ప్రజలందరూ కూడా కన్నీరు మున్నీరయ్యి వెళ్ళవద్దని వేడుకుంటారు. అయినా కూడా రాముడు వినడనమాట. తండ్రి మాట నిలబెట్టాలి అనే దాని మీదే ఉంటారు. అప్పుడు ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఇట్లని ఇప్పుడు ఈ పిక్చర్లో కనపడుతున్నట్టు ఆయన వెళ్తూ ఉంటే మేము కూడా వస్తామని వాళ్ళందరూ ఏడుస్తూ ఆయన వెంట బయలుదేరతారు. ఇంకా ఫస్ట్ ఎప్పుడైతే ఈయన అడవులకి వెళ్ళటానికి నిర్ణయించుకొని ఫస్ట్ కౌసల్యాదేవికి చెప్పటానికి ఆ అంతఃపురంకి వెళ్ళేసరికి ఆవిడ అంటుంది, రానాయన వచ్చావా, కూర్చొని అక్కడ బంగారు సింహాసనం ఉంటే కూర్చోమంటే అప్పుడు ఆయన కూర్చోవాడు అనమాట. నాకు ఇంకా కూర్చుండే అర్హత లేదు, నేను ఇట్లా వనవాసం చెయ్యాలి అని ఫస్ట్ అనుకుంటాడు. తన తల్లికి ఎలా చెప్పాలా, ఇట్లా నాకు రేపు ఈరోజు పట్టాభిషేకం లేదనే విషయము అనుకుంటుండగానే ఆమె ఇట్లా సింహాసనం కూర్చోమని చెప్పగానే వెంటనే ఆయన మనసులో ఉన్న మాటని చెప్పేస్తాడనమాట కౌసల్యకి. అప్పుడు కౌసల్య ఎంతో బాధపడుతుంది, నేను కూడా నీ వెంట వస్తానంటుంది. అప్పుడు ఆమెకు పతివ్రత ధర్మాలు చెప్తారనమాట, భర్తని చూసుకోవాలి అని చాలా ధర్మ సూక్ష్మాలన్నీ చెప్తారు.
తర్వాత సీతమ్మ కూడా వస్తానంటుంది. అప్పుడు సీతకు చెప్తారు శ్రీరామచంద్ర ప్రభు, వనాలలో ముళ్ళు ఉంటాయి, ఆ మార్గాలు చాలా కష్టము, క్రూర మృగాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, నువ్వు కష్టపడతావు, రావద్దు అంటారు. కానీ ఆమె వినదు. ఆమె కూడా ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెప్తుంది. ఇంకా లాస్ట్ కి ఆయన ఒప్పుకోవటం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత అట్లానే లక్ష్మణుడు కూడా వస్తాననటం, ఈయన వద్దనటము, మళ్ళా ఆయన వాళ్ళిద్దరికి చాలా మళ్ళా సంభాషణ ఉంటుంది. అవన్నీ అయిన తర్వాత సరే లక్ష్మణుడు రావటానికి కూడా ఒప్పుకుంటారు. ఆ తర్వాత సుమిత్ర ఉన్నారు కదా, ఆమె అందరికంటే చాలా మెచ్యూర్డ్ అనమాట. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇట్లా నేను అన్నతో పాటు వెళ్తున్నాను 14 సంవత్సరాల వనవాసం అంటే, ఆమె ఎంతో సంతోషంగా ఆశీర్వదిస్తుంది. అలాగే వెళ్ళిరా నాయన అని. ఆమె ఏం బాధపడదు. ఆమె ఇంకా లక్ష్మణుడికి ఏం చెప్తుందంటే, సీతారాముని కన్న తల్లిదండ్రులాగా చూసుకో అని చెప్తుంది. అందుకని సుమిత్ర యొక్క పాత్ర చాలా విశిష్టమైనది అని చెప్తారు రామాయణంలో. సరే ఇంకా అందరూ ఆ ఒప్పుకున్నారు వెళ్ళటానికి. తర్వాత నారచీరలు కూడా కైకేయి తీసి పంపిస్తుంది అనుకోండి. ఆమె నారచీరలు అవన్నీ కూడా వస్త్రాలు పంపిస్తే శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణుడు కట్టుకుంటారు. వాళ్ళ జుట్టును కూడా జటాజుట్టం లాగా చుట్టుకోవటానికి ఏదో పాలు మాతాజీ ఎవరికైనా గుర్తుందేమో, నేరేడు పాలు ఏమో, అవి వేసి కట్టుకుంటారు అనమాట, జటాజుటాలు కట్టుకుంటారు. జిల్లేడు పాలు కదా తర్వాత మాతాజీ, జిల్లేడు పాలు కదా. జిల్లేడనా కరెక్టేనా? అదే చెప్పి మళ్ళీ కరెక్ట్ అవునో కాదు అనుకున్నాను. ఆ జిల్లేడు పాలు జటాజుటం కట్టుకుంటారు. సీతమ్మ కూడా నారు చీరలు ఇస్తే అప్పుడు ఆయన కోపడతారు దశరథుడు, నువ్వు అడిగిన కోరికలో నేను ఇచ్చిన వరాలలో అవి లేదు అని కోపడి అప్పుడు ఆమెకు మటుకు నిండు ఆభరణాలు మంచి వస్త్రాలతోనే ఆమె ఉంటుంది. ఎప్పుడైతే రాముడు కదులుతారో ఆయన దశరథుడు అక్కడ ప్రాణాలు వదలటము దిగులుతో అవుతుంది. ఇట్లా ఈయన ఇంకా అడవికి ప్రయాణం అయ్యారు. సుమంతుడు రథసారథిగా ఉన్నాడు. సుమంతుడు అంటే మంత్రి అనమాట, చాలా దగ్గర అనమాట దశరథుడికి. సో ఇంకా వీళ్ళు ఇట్లాగా అరణ్యానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఒక నది ఒక ఒడ్డు నుండి ఇంకో ఒడ్డుకు చేర్చడానికి గుహుడు అని ఆయన ఉంటారు. ఆయన పడవ నడిపే ఆయన అనమాట. ఆయన శ్రీరామచంద్ర ప్రభుకి స్నేహితుడు అనమాట. ఆయన కూడా గుహుడు శ్రీరామచంద్ర ప్రభు పాదాలు కడిగి పూజించి ఆయన్ని ఒక ఒడ్డు నుండి వేరే ఒడ్డుకి చేరుస్తారనమాట. ఒక చిన్న జోక్ నేను ప్రవచనంలోనే విన్నాను అది. నీవు అప్పుడు రాముడు దక్షిణ ఇవ్వబోతూ ఉంటేను, నువ్వు నాకేమి ఇవ్వద్దు, ఈ నది నేను దాటించాను, ఈ సంసార నదిని నువ్వు నన్ను దాటించు, అది నాకు చాలు, ఇంకా అంతకంటే నాకేమి ఇవ్వద్దు అంటారు గుహుడు. అది ఇంకా ధృత తాపస వేషాంచిత రామ, ముని వేషాన్ని ధరించి ప్రకాశించిన రామ. ఆయన మునివేషంలో కూడా ఎలా ఉన్నారంటే ఎంతో తేజస్సుగా ప్రకాశిస్తూ ఉన్నారు. మనకి చక్కనమ్మ చిక్కిన అందంగా ఉంటుందని రామచంద్ర ప్రభు ఎంత అందంగా ఉంటారంటే మగవారు కూడా అలానే చూస్తూ ఉండిపోతారట, అంత అందమైనటువంటి రామచంద్ర ప్రభు. ఆయన మునివేషంలో ఉన్నా కూడా అంత ప్రకాశిస్తూ ఉన్నారు. తర్వాత భరద్వాజ ముదావహ రామ, భరద్వాజ మహర్షికి ఎంతో సంతోషాన్ని కలిగించిన ఓ రామ అంటున్నారు. ఈ వనాలకి వెళుతున్నప్పుడు ఫస్ట్ భరద్వాజ ఆశ్రమం వస్తుంది. ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు భరద్వాజ మహర్షి స్వామివారికి రామచంద్ర ప్రభుకి ఆహ్వానం పలికి పాద పూజ చేసుకొని అతిథి సత్కారాలన్నీ కూడా చేసి ఎంతో సంతోషాన్ని పొందుతారు అన్నమాట. ఆ మహర్షి నుండి ఆశీస్సులు శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణుడు సీత తీసుకుంటారు. ఆ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ లో భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. తర్వాత రావణాసుని చంపి వెనక్కి వస్తూ ఉంటారు కదా చివరిలో, అప్పుడు కూడా మళ్ళా భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్తారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు కలిశారు. తర్వాత చిత్రకూట తట నివసన రామ, చిత్రకూట పర్వత ప్రాంతాలలో నివసించిన రామ. ఇక్కడ భరద్వాజ మహర్షి చెప్తారు, ఆ చిత్రకూట పర్వతం ఉంది, అక్కడ మీకు కావలసినటువంటి దినుసులు అన్ని దొరుకుతాయి, మీరు అక్కడ నివసించవచ్చు అని చెప్తారు. అందుకనే ఆ ప్రాంతాలలో నివసిస్తారు.
తర్వాత కైకేయి తనయార్థిత రామ, కైకేయి కుమారుడైన భరతునిచే ప్రార్థించబడిన ఓ రామ. ఇంకా ఈ భరతుడు వచ్చాడు. ఇవన్నీ జరిగేటప్పుడు భరతుడు లేడు. ఇప్పుడు ఇట్లా కైకేయి వరాలు అడగటాము, రామ పట్టాభిషేకం ఈ టైంలో లేడు భరతుడు శత్రుఘ్ని. ఎక్కడికి వెళ్ళారంటే కైకేయి తండ్రి గారి ఇంటికి వెళ్ళారు. సో ఆయన తండ్రి చనిపోయినాడు కదా, అందుకని భరతుడిని తేవటానికి వెళ్ళినప్పుడు అర్థం కాదు ఎందుకు ఇట్లా అపశకునాలు కనపడుతున్నాయి అని. సరే ఆయన వచ్చిన తర్వాత విషయం తెలిసి ఎంతో బాధపడి కైకేయి మీద కూడా బాగా కోపడతాడు. నాకు ఎటువంటి అర్హత లేదు, నేను ఈ అయోధ్యని పరిపాలించను, అన్నయ్య రామచంద్ర ప్రభు పరిపాలించాలి, నేను ఇప్పుడే వెళ్ళి రామచంద్ర ప్రభుని తీసుకొస్తానని చెప్పి ఆయన, వశిష్ఠుడు, సుమంతుడు, జాబాలి ఇలా అనేక మంది సైన్యంతో కలిసేసి భరతుడు వెళ్తాడనమాట రాముడున్న ప్లేస్కి. వెళ్ళి ఇంకా భరతుడు అడుగుతాడు, అన్నా నువ్వు రావాలి, నువ్వే సామ్రాజ్యాన్ని పరిపాలించాలి, అంతకు అర్హుడు నువ్వే, మన వంశాచారం కూడా మొదటి కొడుకే రాజ్యాన్ని పరిపాలించాలి గాని నేను కాదు, నువ్వు వంశ ఆచారాన్ని మార్చొద్దు అని ఎంతో వేడుకుంటాడు, ప్రార్థిస్తాడు రమ్మని. ఎన్ని చెప్పినా రాముడు మటుకు మళ్ళా అనేక ధర్మ సూక్ష్మాలు చెప్తూ నేను రాను, నువ్వే పరిపాలించాలి అని ఆయనకి చాలా చెప్తారనమాట, ధర్మ సూక్ష్మాలు అన్నమాట. చెప్తూ ఇంకా వశిష్ఠుడు కూడా చెప్తాడు రమ్మని, ఆయన కూడా అదే చెప్తాడు. సుమంతుడు చెప్తాడు, ఆయన కూడా ధర్మ సూక్ష్మాలని చెప్తాడు. జాబాలి అనే ఆయన మటుకు నాస్తికవాదం చెప్తాడనమాట. ఈ మాట ఏంది ఇవన్నీ కూడా ఆ నాస్తికవాదాన్ని బాగా తీవ్రంగా ఖండిస్తాడు రామచంద్ర ప్రభు. ఎన్నో పేజీలో ఉంది ఆయనకు ఆ వివరణ, ధర్మాన్ని ఎలా పాటించాలి, ఈ నాస్తికవాదం ఉండకూడదు అని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భరతుడు ప్రార్థించాడు రాముని రమ్మని. తర్వాత కృత పైతృక జయ రాఘవ రామ, తండ్రి మాటని నిలబెట్టి కీర్తిని సాధించిన రాఘవ ఓ రామ అంటున్నారు. అంటే ఈ తండ్రి మాట నిలబెట్టారు. ఆయన తండ్రి మాట ఏంటంటే ఈ భరతుడితో కూడా చెప్తాడు, తండ్రి మాట మన ఇద్దరం నిలబెట్టాలి, నేను ఒక్కడనే కాదు, నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి, ఈ 14 సంవత్సరాలు నేను వనవాసం చేయాల్సిందే, ఆయన మాట నిలబెడితే ఆయనకి కీర్తి అనేది వస్తుంది అని వాళ్ళు పాటించేటట్లు, భరతుడు పాటించేటట్లు చేశారు. ఆ కీర్తి కూడా ఈయనకి దక్కిందనమాట. భూమి ధవీకృత పాదుకరామ, భరతుడి కోరిక మేరకు రాజ్యాన్ని పాలించడానికి నీ పాదుకలను ఇచ్చిన ఓ రామ. అప్పుడు భరతుడు ససేమని అంటాడు, నేనుగా సింహాసనంలో కూర్చోను, నువ్వు వచ్చి ఆ పాదుకలు, నీ పాదుకలు ఇస్తే ఆ పాదుకలు సింహాసనంలో పెట్టి నేను నీకు ప్రతినిధిగా ఉండి నేను చేస్తానే కానీ నేను రాజుని ఎప్పటికీ అవను, నీ సేవకుడిగానే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తానని చెప్పేసి భరతుడి కోరిక మేరకి ఆయన రామచంద్ర ప్రభు ఆ పాదుకలు ఇస్తారు, అవి తీసుకొని వెళ్ళారనమాట. రామ రామ శ్రీరామ రామ 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 జయ సీతారామ. రామచంద్ర ప్రభుకి జై. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. రేపు చెప్పుకున్నాం మాతాజీ. మీకు తెలిసిన పాయింట్స్ మీరు కూడా యాడ్ చేయండి మాతాజీ, నేనేమన్నా మిస్ అయినా. మీకు నేను బాగా చెప్పగలుగుతున్నాను మాతాజీ, బోర్ కొట్టిస్తున్నాను. ఎంత అయింది టైం? చెప్తున్నారు మాతాజీ. ఇంకా వినాలని ఉంది అలాగా. మీరు కూడా చెప్పండి బాగా మాతాజీ. చెప్తున్నారు మాతాజీ. మాతాజీ అవి మర్రిపాలు కదా మాతాజీ, నాకు జిలేబీ పాలు. నేను విన్నదైతే మర్రిపాలుతో జటలు కట్టుకుంటారని. అందుకే నా గుర్తులేదు. నేను విన్నది మర్రిపాలే మాతాజీ. మర్రిపాలు అయ్యి ఉండొచ్చు మాతాజీ, నా గుర్తులేదు. ఏవో పాలు పోసి జట, నేను అంత అది దాకా ఎక్కడ కూడా. గుర్తుందంటే నాకు గుహుడు కూడా తీసుకొస్తాడంట మాతాజీ, వాళ్ళ కోసం వాటితో వాళ్ళు జడలు చుట్టుకుంటారనేసి అక్కడ చదివినట్టు నాకు గుర్తుంది మాతాజీ. వాళ్ళకి కందమూలాలు తేనె తీసుకొస్తాడు కదా ఆయన గుహుడు, అప్పుడు ఈ మర్రిపాలు కూడా తెచ్చాడనేసి నాకు ఎక్కడో చదివినట్టు గుర్తుంది మాతాజీ, అందుకే చెప్తున్నాను. నాకు కరెక్ట్ గా పాలను గుర్తుంది కానీ మర్చిపోయాను. ఓకే మాతాజీ.
థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. మీరు ఇందాక కైకమ్మ గురించి చెప్పారు కదా, మొన్నటిదాకా నాకు అలాంటి అభిప్రాయం ఉండేది, తను అట్లా చేయకుండా ఉంటే బాగుండేదని. బట్ నేను మొన్న మీరు చెప్పారు కదా నేను రామాయణం చదువుతున్నానమ్మా అని, అప్పుడు నేను కూడా ఇస్కాన్ రామాయణం చదివానమ్మా అని చెప్పా కదా. అప్పుడు ఆ బుక్ లో నేను చదివింది కూడా సేమ్, కైకమ్మను మందర ద్వారా దేవతలే ప్రేరేపించి పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళ ద్వారా దండకారణ్యంలో వేలాది మంది రాక్షసులు అప్పటికే చాలా ఇబ్బందులు, ఈ మునులను సాధువులను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఋషులను, అది జరగాలి కాబట్టి వాళ్ళ ద్వారా ఆ లీల జరుగుతుంది. ఎస్ మాతాజీ, మనకి ఎవరైతే అవయవాలకి దేవతలు అధిపతులు కదా మాతాజీ, మనం భాగవతంలో చదువుకున్నాం కదా, వాళ్ళే పలికిస్తారంట ఆవిడ దగ్గర. సారీ, నీ వాయిస్ కట్ అయింది రవిశేష్ మాతాజీ. అంటే మాతాజీ మనకి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవుళ్ళు ఉన్నారు కదా మాతాజీ, ఒక్కొక్కరు అధిపతులు. అప్పుడు వాళ్ళే ఆవిడ దగ్గర అలా పలికిస్తారంట మాతాజీ. ఇలా ఎందుకంటే ఖచ్చితంగా భగవంతుడు వనవాసానికి వెళ్ళాలి, వీళ్ళు ఇవన్నీ జరగాలనేసి వాళ్ళు దేవతలే వీళ్ళు ఆవిడ దగ్గర అలా పలికిస్తారని నేను చదివాను మాతాజీ. అదే మాతాజీ, మెయిన్ గా ఏంటంటే కైకేయి అనగానే మనం ఒక విలన్ లాగా అంటే సినిమాలలో చూసి అలా అనుకుంటాము. సూక్ష్మ అంటే ధర్మ సూక్ష్మాలుగా వెళ్ళినప్పుడు మూలం ఇది, దేవతలు ప్రేరణ వల్లే ఆమె అట్లా చెప్తున్నది. జరగాలి కదా రాక్షస సంహారం. ముఖ్యంగా రావణాసుర సంహారం కూడా జరగాలి కదా మాతాజీ, దానికోసం అన్ని కూడా ఆయన అవతారమే ఉంది కదా. హరే కృష్ణ మాతాజీ. షేరింగ్ ఆపైనా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మాకు 2 years బ్యాక్ రఘునాథ్ గిరి ప్రభు క్లాస్లో చెప్పాడు. అంటే ఇది ఈ 14 సంవత్సరాలు ఎలా గడిచింది, లాస్ట్ డే ఎలా వచ్చాడు, టైం పీరియడ్ అంతా చెప్పాడు. ఎక్కడెక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, ఏ పర్వతం మీద ఎన్ని రోజులు ఉన్నారు అనేది సరే చెప్పమంటే చెప్తాను మాతాజీ. చెప్పండి మాతాజీ. అంటే ఇప్పుడు 14 సంవత్సరాలు ఉండాలి కదా శ్రీరాముల వారు. అయోధ్య నుండి వనవాసం వచ్చినప్పుడు శ్రీరాముడు ఫస్ట్ చిత్రకూట్లో ఉంటారంట. అయితే చిత్రకూట్లో 1 సంవత్సరం ఉంటారు, ఎందుకంటే అది దగ్గర ఉంటుంది కాబట్టి అయోధ్యకు. భరతుడు వస్తాడు కదా ఒకసారి, మళ్ళీ వస్తాడు భరతుడు, ఇక్కడ ఉండకూడదు అని నిర్ణయించుకుంటాడు శ్రీరాముల వారు. నిర్ణయించుకుని అక్కడ నుంచి ముళ్ళని అడుగుతారు ముళ్ళని అడిగి అక్కడ నుంచి దండకారణ్యం వెళ్తారు. దండకారణ్యంలో 9 సంవత్సరాలు ఉంటారంట. అక్కడ 9 సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడ నుంచి పంచవటి వెళ్తారు. పంచవటి చాలా మంచి సుందరమైన ప్రదేశం అంట, అక్కడ అన్ని బాగుంటాయంట. అయితే అక్కడ వీళ్ళు పర్ణశాల ఏర్పరచుకుంది అక్కడంట పంచవటిలో. అక్కడ 3 సంవత్సరాలు ఉంటారు, అంటే 9, 3, 11, 12 సంవత్సరాలు అయింది. చిత్రకూట్లో 1 సంవత్సరము, 9, 12, 13 సంవత్సరాలు అయింది పంచవటిలో ఉన్నప్పటికీ. అయితే ఇంకొకటి సంవత్సరం ఉంటుంది, లాస్ట్ 14 సంవత్సరం. అప్పుడు సీతమ్మ వారిని అప్పుడు సీతమ్మ వారిని అపహరిస్తాడు రావణాసురుడు. అపహరించినప్పుడు అప్పుడు కిష్కిందకు వెళ్తారు వీళ్ళు. వెతుక్కుంటూ వెళ్తారు కదా, కిష్కిందకు చేరుకుంటారు కదా. అప్పటికి 11 నెలలు ఉంటుంది అట్లా, ఇంకా అంతే. 11 నెలలు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళని వధించడము, చివరికి మళ్ళీ కిష్కిందకు రాజు అవుతాడు ఈయన సుగ్రీవుడు. తర్వాత ఇంకా ఆయన వర్షాకాలము అని చెప్పి అప్పుడు ఇక్కడిక్కడ దూతలు పంపించడం కాదు అనేస్తారు కదా. అలా వర్షాకాలం కదా, ఇంకా చాలా రోజులు గడిచిపోతుంది అక్కడ. ఇంకా ఆయన మర్చిపోతారు కదా, మర్చిపోతే లక్ష్మణుడు పోయి కోప్పడతారు కదా. అప్పటికి ఇంకెన్ని రోజులు ఉంటుందంటే 15 రోజులు ఉంటుందంట అంతే. లాస్ట్ 1 month ఉంటుంది, చివరి 1 నెల మాత్రమే ఉంటుంది. ఇంకా కింద 11 నెలలు ఉంటుంది, 10 నెలలు గడిచిపోతుంది, ఇంకా లాస్ట్ 1 నెల ఉంటుంది. హనుమంతు సీతాన్వేషణకు పోయినప్పుడు 15 రోజులు ఉంటుంది, 15 రోజులు పడుతుంది. సీత ఎక్కడుందో కనుక్కొని వచ్చేసరికి 15 రోజులు పడుతుంది. తర్వాత ఇంకా 1 month 15 రోజులు అయిపోయింది. ఇంకా 3 days అందరూ సముద్రం ఒడ్డున చేరి తపస్సు చేసి సముద్రం దారాగా జరుగుతుంది కదా, అదొక 3 days పడుతుందట. తర్వాత ఇంకా 5 days మిగులుతుంది. కాదు, ఎంత 18 days అయింది. 18 days అయితే అందులో వంతెన కట్టడానికి 5 రోజులు అవుతుందంట. వంతెన కట్టాలి కదా ఇటు నుంచి అటు వెళ్ళడానికి వీళ్ళు లంకకు.
అది 5 డేస్ పడుతుందట. అది ఎంత 800 కిలోమీటర్ల పొడవు, 800 కిలోమీటర్ల వెడల్పైన వంతెన కడతారట. 5 రోజులలో కడతారంట. అక్కడ ఏం చెప్పారంటే ప్రభు, అక్కడ రామునికి ఏ ఖర్చు కాలేదు. మామూలుగా బడ్జెట్ ఇది కట్టాలంటే, వంతెన కట్టాలంటే ఎంతో ఖర్చు ఉంటుంది కదా. అక్కడ 0 బడ్జెట్. అసలు తనకి ఏది ఖర్చు కాలేదు. వాళ్ళకి ఏది స ఆహారాలు సమకూర్చాల్సిన అవసరం కూడా లేదు. నో ఫుడ్, నో బడ్జెట్ అని చెప్పారనమాట ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ వానర్లు తినేదంతా పండ్లు ఫలాలు అవి కదా. మళ్ళా నో వెపన్స్ అని చెప్పారు. ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేవు. రాళ్ళు గుండ్లతో కట్టేశారు. 7 × 10⁻⁶ సైన్యం అని చెప్పారు. అంత పవర్తో వాళ్ళు కట్టారని చెప్పారు. 5 డేస్లో అంత పెద్ద చాలా సుందరంగా కట్టారట. అక్కడికి 23 రోజులు అయిపోయింది. తర్వాత 7 రోజులు వారు జరిగింది. 30 రోజులు అయిపోయింది. 30 రోజులు అయిపోయింది. 14 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా నేను వెళ్తాను అంటుంటాడు శ్రీరాముడు. అయితే ఇంకా విభీషణ్కి పట్టాభిషేకం చేయాలి కదా. అడావిడ పట్టాభిషేకం చేస్తుంటే విభీషణ్ అంటే చాలా తొందరలో ఉన్నారు, ఏంటి శ్రీరామచంద్ర చెప్పండి అని అంటే, నేను ఇంకా వెళ్ళాలి, ఒక్క గడియ లేట్ అయినా కానీ భరతుడు ఉండడు, ఇంకా చెప్తారు కదా భరతుడు, ఒక గడియ ఆలస్యమైనా నేను ఉన్నాను అంటారు కదా. కాబట్టి నేను సాయంత్రం వరకు అక్కడ చేరుకోవాలి అంటే, ఆ పట్టాభిషేకం అయింది. వెంటనే విభీషణ్ చెప్తారట, మీరేమి ఆందోళన పడకండి, పుష్పక విమానం ఉంది ఇక్కడ, కుబేరుని దగ్గర మా అన్న అపహరించబడిన పుష్పక విమానం ఉంది, అది మన మనోవాంఛ ప్రకారం తీసుకెళ్తుంది, అందరూ వెళ్ళిపోదాం చెప్తున్నట్టు. ఆ విధంగా ఆ రోజు లాస్ట్ డే నాడు చివరికి చేరుకుంటాను చెప్పిన మాతాజీ. ఇది మాతాజీ నేను చెప్పాలనుకుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఎవరు మాతాజీ చెప్పండి. సన్యాసం మాతాజీ.